Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. వెరీ అంటే ఇటువంటివన్నీ వింటుంటే ఏమనిపిస్తుందంటే మీకు కథ సెకండరీ, ముందు మనుషులు ప్రైమరీ లాగా అనిపిస్తుంది. అంటే మనుషులతో మీరు ట్రావెల్ అవుతారు, ఆ వ్యక్తుల్లో మీకు ఏదో పాయింట్ నచ్చుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చచ్చు, వాళ్ళ క్యారెక్టర్ నచ్చచ్చు, ఐ డోంట్ నో. లేకపోతే ఇన్నేళ్ళు ఓకే, మీరు మన దువాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్లో మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరినీ పిలిచారు. దానికి కారణం ఏంటండి? ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా. అంటే మీకు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ని కూడా మీరు అంటే అదేనండి, నేను ఇప్పుడు 25 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్తో నాకు సంబంధమే లేదు. మేము పని చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం, పని చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ సక్సెసో ఆ ఫెయిల్యూరో ఇంపార్టెంట్ కాదనేది నా ఉద్దేశం. సో వీఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, అందరం మనుషులం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరి టాలెంట్తో వాళ్ళకు వస్తుంది. సో ఆ సక్సెస్లో నాకు షేర్ ఇస్తారు, ఆ ఫెయిల్యూర్లో కూడా నేను షేర్ తీసుకుంటాను. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్లో వాళ్ళు ఇస్తే నేను ఫెయిల్యూర్లో నేనే తీసుకుంటాను. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామరామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను ఉండగా అభ్యర్థి అనుకున్నాడో ఏమో అని కోఇన్సిడెంట్ అది. సో ఇట్స్ నాట్ ఏ స్టాంప్ కాదు, అది ఇట్స్ ఎ కోఇన్సిడెంట్గా వచ్చే టాపిక్. అయితేనండి, శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు. ఈ సినిమా ఏంటి, నేనైతే బాగా తీశాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అది హిట్ అవుతుందా, జనాలు చూస్తారా, కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో. మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడ? యాక్చువల్ అది మా ఎడిటర్, అప్పుడు నా అన్ని సినిమాలకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్, ఫోన్ చేసి సరే ఇట్లా శేఖర్ కమ్ముల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు, కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్రా బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, అలా మిస్ అయ్యాము ఆ సినిమా. సో ఇట్లా శేఖర్ కమ్ముల గారు సినిమా తీశారండి, అందరు కొత్త వాళ్ళతో, సినిమా రెడీ అయింది, మీరు చూడండి. సో ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము. ఫస్ట్ హాఫ్ చూసాము, భలే ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాము. సెకండ్ హాఫ్ చూసాము, ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు, స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ గారు నేను ఫోన్ చేస్తానండి అని వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు, లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను. అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాన్ని ఏమో సరే మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చొని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. సో వాళ్ళు సో నేను వచ్చి అందరు కొత్తలతో తీసిన టేక్ ఓవర్ చేసిన దే ఆర్ ఆల్సో ఇస్ ఏ కేమ్ పాజిటివ్. అలా డీల్ చేసి అక్కడి నుంచి రికార్డింగ్ ఏంటి, ఆ ట్రిమ్మింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి, అవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో శేఖర్ గారిని ఒక సందర్భంలో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటికి వచ్చేదండి, బయటికి వచ్చేది కాదనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది, ఎందుకంటే తన ప్రీవియస్ ఈ స్థాయిలో అయ్యేది కాదు. అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ 6 థియేటర్స్లో రిలీజ్ చేశాం, సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం, ప్రమోషన్ కూడా అలాగే చేసాం. మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది మీకు శేఖర్ గారితో సినిమా తీయడానికి, మధ్యలో కూడా చాలాసార్లు అనుకున్నారంట కదా? అంటే యాక్చువల్ సినిమా చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు, ఇక్కడ మట్టుకు స్ట్రాంగ్ అనుకున్నాం. శేఖర్ గారి దగ్గర ఈ పాయింట్ ఉందని నాకు తెలిసినప్పుడు ముందు నేను వింటానని స్టోరీ వినగానే నాకు ఆయన శేఖర్ స్టోరీ కంటే ఎక్కువ మూమెంట్స్, క్యారెక్టరేషన్స్ బాగా రాశారు. ఫస్ట్ బన్నీకి కూడా వినిపించాను, ఆయనకేమో ఈ సినిమాని స్టార్తో చేయాలని. బన్నీ వినేజ్ కూడా ఇలా ఉంది అనుకున్నాము. నాకు తెలియకుండానే మహేష్ బాబు గారు కూడా విన్నారు, రామ్ చరణ్ విన్నాడు. అందరికీ కథలో ఏదో బాగుంది కానీ స్టార్ట్ చేసే సినిమా కాదు అది. శేఖర్ గారికి ఏంటంటే స్టార్తో చెయ్యాలని ఉండే. తర్వాత మెల్లిగా నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే మీరు స్టార్తో వద్దండి, మీ
స్టైల్ వాకింగ్కి మీరు తీసుకున్న కథకి ఇది స్టార్ చేస్తే నేను ఇందాక చెప్పాను కదా కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. సో స్టార్ అనగానే సినిమా ఒకలాగా ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి థియేటర్కి వస్తారు అండ్ ఎకానమిక్స్ వర్కౌట్ అవ్వవు అని ఇలా వరుణ్ సాయి పల్లవిని మాట్లాడి స్టార్ట్ చేశారు. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా, బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. 22 crores 2250 ఓకే, టు బి ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఈ రెండు ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిటీ వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే. ఆయన ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత 1.5 years తర్వాత 2 years పట్టచ్చు వాళ్ళు మళ్ళీ లైన్ అప్ అయ్యే సినిమా. 2 years వరకు చాలా మారిపోతుంది. సో మళ్ళీ ఆ రోజు ఆ సినిమాకి ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కే వెళ్తుంది. సో ఇక నష్టపోయినోడు అక్కడ అలాగే ఉంటాడు. సో నేను కొన్నేమో రిలేషన్స్తో ట్రావెల్ అవుతాను. సో రిలేషన్స్ కోసము ఇక్కడ డబ్బు పోతుందని తెలిసి కూడా చెప్తాను, నాకు ఇది అనిపిస్తుంది, ఈ సినిమాలో నాకు డబ్బు పోవచ్చు, కానీ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రిలేషన్. చెప్తారు అట్లా. అట్లా ఏ సినిమాలు చేశారు? నేను అంటే పేర్లు చెప్పాను, చెప్తాను. ఓకే, నాతో అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్తాను. కొన్ని సినిమాలు ఉంటాయి, కాంపిటేటివ్ వాళ్ళు కూడా వచ్చి కొనాలని ట్రై చేస్తారు. ఆ ప్రొడ్యూసర్కి నాకున్న రిలేషన్కి ఆ ప్రొడ్యూసర్కి నాకే ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. తగ్గించుకొని ఇవ్వాలంటే మళ్ళీ మనసు ఒప్పదు. ఓకే. సో అలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను మీకు ఏ ఆఫర్ వచ్చిందో అది తీసుకొని నాకు ఇచ్చేయండి. అలా నాకు చిన్నబాబు గారితో ఆ సినిమాకి వచ్చింది. బాబు బంగారం, ప్రేమం, 3 సినిమాలు జరుగుతున్నాయి వరి. సో బాబు బంగారము, ప్రేమము వాళ్ళ కోసం నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఆకేమో వస్తుందంటే ఒక స్టేజ్లో వద్దనుకున్నాను, మళ్ళీ నేనే వెళ్ళి వద్దులండి, సో 3 సినిమాలు కాంబినేషన్లో చేసేద్దామని చేసేసాం. సో ఆ రిలేషన్, సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నచ్చినట్టు నడవడం అనేది మాకు కత్తి మీద సాంగ్. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రోల్స్ పోషిస్తూ వెళ్ళాలి. కానీ మరి ఆ సినిమా తాలూకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నొచ్చుకోలేదా? వాళ్ళకి దృష్టి మీ మీద ఉంటుంది కదా, దిల్ రాజు గారు తీసుకుంటే దాని లెవెలే పెరుగుతుంది, సేమ్ టైం అంటే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. అరే మన సినిమాకు వేరేల ద్వారా ఇంత డబ్బు వచ్చింది కదా, దిల్ రాజు అయితే ఇంత ఇవ్వడు కదా అనేది కూడా ఉంటుంది. సో అల్టిమేట్ ఏది రైట్ అవుతుంది అక్కడ? మనీ. దిల్ రాజు గారి కంటే ఒక 2 కోట్లు ఎక్కువ వస్తుందంటే 2 కోట్లు ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ అవుతుంది, కానీ దిల్ రాజు గారు సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు వ్యాపారం, వాళ్ళు కూడా బాగానే సెట్ చేస్తారు. బట్ కొన్ని లాంగ్ రన్లో అర్థమవుతాయి, ఆ నిమిషంలో అర్థం కావు. లాంగ్ రన్లో మా వాల్యూ తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అడ్వైజ్, మీ సజెషన్లు తీసుకుంటుంటారండి ఎవరైనా? ఈ సినిమా ఏంటి, ఆడుతుందా ఆడదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు కొన్నా కొనకపోయినా మీరు సినిమా అడుగుతారండి, అడుగుతారు, కానీ ఎవరు పాటించరు. అదే సినిమా మొత్తం అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తే పాటించరు. పాటించకపోగా ఆ సినిమా కూడా చెప్పారంట దిల్ రాజు గారు, అది ఆడింది కదా, ఏదో ఒక సినిమాలో ఆడేసిన సినిమా ఉంటుంది, ఎక్కడో ఒకటి ఆ ఒక్క సినిమానే ఉంటుంది, ఆ సినిమా ఆడిందిగా, సో మనది ఆడుద్దనే హోప్స్తో సినిమా తీస్తారు. సో అందుకే చెప్పడానికి కూడా నేను ఆలోచిస్తాను. మరీ ఇక క్లోజ్గా ఉన్నోళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఐ డ్రీమ్ 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.